ఓ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయినప్పటికీ కూడా తన ధైర్యాన్ని కోల్పోకుండా మనోధైర్యంతో ముందుకెళ్తూ ఫ్లెక్సీ డిజైనర్గా పనిచేస్తూ యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు నరేష్. ప్రస్తుతం మనం నరేష్ దగ్గర ఉన్నాం. అసలు ప్రమాదంలో చేతులు ఎందుకు కోల్పోయాడు, ఈ ఘటన ఎందుకు జరిగింది ఒకసారి మాట్లాడిద్దాం. చెప్పండి, ప్రమాదం ఎప్పుడు జరిగింది, ప్రమాదంలో చేతులు కోల్పోయారంటున్నారు, అసలు ఎందుకు జరిగింది ఘటన, ఎట్లా జరిగింది? 2011లో నాకు కరెంట్ షాక్ ప్రమాదం వల్ల నాకు రెండు చేతులు తీసేశారు. అప్పటి నుంచి నేను 2013 వరకు ఇంటి దగ్గరనే బెడ్కు పరిమితమై ఉన్నాను. కొన్ని రోజులు బెడ్ మీదకి వెళ్ళి లేవడానికి కూడా నాకు సాధ్యపడలేదు. నడవడానికి కానీ తినడానికి కానీ కొన్ని రోజుల వరకు నేను ఏమీ చేసుకోలేని పరిస్థితిలో అప్పుడు ఉన్నాను. తర్వాత ఒక్కొక్కసారి నేను ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకున్న రోజులు, అలాంటి సంఘటనలు కూడా నాకు నా జీవితంలో ఎదురైనాయి. తర్వాత నాకు శ్రీను అన్న ద్వారా నేను ఫ్లెక్సీ ఫీల్డ్లో వర్క్ చేయడానికి వచ్చి ఇక్కడ అన్న ప్రోద్బలంతో ఇవన్నీ ఫ్లెక్సీ డిజైనింగ్ కానీ మిషన్ ఆపరేటింగ్ కానీ ఇవన్నీ నేర్చుకొని నేను ఇప్పుడు నా కుటుంబాన్ని నేనే స్వతహాగా పోషిస్తున్నాను. సో రెండు చేతులు ఉన్న వాళ్ళే కంప్యూటర్ ఆపరేటర్ చేయలేరు, డిజైనింగ్ చేయలేరు. సో రెండు చేతులు లేనప్పటికీ కూడా, కోల్పోయినప్పటికీ కూడా డిజైనింగ్ వృత్తి ఎట్లా నేర్చుకున్నారు అసలు? నేను కష్టపడి అన్న నేర్పిస్తుంటే ఒక్కొక్క కీని ఒక్కొక్క విధంగా నేర్చుకుంటూ నాకు అనుగుణంగా నేను దాన్ని పరిస్థితులను మార్చుకుంటూ డిజైనింగ్ని నేర్చుకున్నాను. దాని తర్వాత ఫ్లెక్సీ మిషన్ కూడా ఎలా ఆపరేట్ చేయాలని అన్న నేర్పించడంతో దాన్ని నేర్చుకొని ఇప్పుడు నేను మొత్తం ఫ్లెక్సీ డిజైన్ మిషన్ ఆపరేటర్గా ఒక 12 నుంచి 11 ఇయర్స్ నుంచి నేను నా మిషన్ కానీ ఇవన్నీ పనిచేయడం జరుగుతుంది. సో రెండు చేతులు కోల్పోయారు కదా, అసలు నాకు రెండు చేతులు కోల్పోయాయి, నేను ఎట్లా బతకాలి, అసలు ఏమన్నా మీరు ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? అలాంటి సంఘటనలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి ఇప్పటికీ. కానీ దాన్ని మనోధైర్యం మనం కోల్పోయి ముందుకు మనోధైర్యం కోల్పోకుండా ముందడికి కొనసాగుతుండాలి. అలాంటి సంఘటనలు జరిగినాయి. ఎప్పుడో ఒకసారి కొన్ని సంఘటనల్లో ఆత్మహత్య చేసుకుందామనే భావన కూడా కలుగుతుంది. కానీ మనం ముందుకు ఎలా వెళ్ళాలి, మన కుటుంబ భారము మన మీద ఆధారపడి ఉన్న అమ్మ నాన్న ఫ్యామిలీ వాళ్ళని చూసుకొని మనం ముందరికి పోతూ మనం బతకాలి. సో రెండు చేతులు లేనప్పటికీ కూడా కుటుంబ పోషణని కొనసాగిస్తున్నారు. సో ఎట్లా ఫీల్ అవుతున్నారండి, మీ కుటుంబ పోషణని మీరే నడిపిస్తున్నారు? నేను ఇలా ఉండి కూడా రెండు చేతులు లేకున్నా నా ఫ్యామిలీని నేను పోషిస్తున్న దానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. చేతులు ఉండి కూడా చిన్న వాటికే ఆత్మహత్యలు, ఎగ్జామ్లో ఫెయిల్ అవుతుంటే, ఇంట్లో చిన్న సంఘటనల విషయాలకే ఎందరో యువకులు యువతులు ఆత్మహత్యలు చేసుకోవడం, ఇంట్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటి సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయి. వాళ్ళందరూ మాలాంటి వాళ్ళని చూసుకుంటూ చిన్న ఉద్యోగాలే కానీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం కానీ ఎక్కడన్నా బతకచ్చు. ఇంత చిన్న సంఘటనలకే మీరు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. మీ ఫ్యామిలీకి భారం అవుతుంది కూడా అది. అలాంటిది మీరు కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి. సో గత ప్రభుత్వం మీకు ఏదైతే రెండు చేతులను కోల్పోయారో ఒక పనిగా చేస్తున్నారు, డిజైన్ వృత్తిగా పనిచేస్తున్నారు కదా. సో ప్రభుత్వం ఏమైనా మీకు ఆర్థిక సాయం ఏమన్నా అందించిందా, ఏమైనా లోన్స్ కానీ ఇంకా అట్లాంటివి ఏమన్నా? గత ప్రభుత్వం ఇప్పటి వరకు నాకు లోన్స్ కానీ స్వతహా కానీ ఏ రకంగా కూడా నాకు హెల్ప్ చేయలేదు. ఈ గవర్నమెంట్ అన్న కానీ వీళ్ళు మామూలను దృష్టిలో పెట్టుకొని మాకు లోన్స్ కానీ స్వయం ఉపాధి కల్పించేటట్టు ఏదన్నా చేస్తారని చెప్పి నేను ఈ బిగ్ టీవీ ఛానల్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. సో యువతకు ఏ మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు? యువత చిన్న విషయాలకే భయంకి లోన్ కాకుండా ఈ ఆత్మహత్యలు చేసుకోకుండా ఎంతో భవిష్యత్తు ఉంది. మీకు ఎన్నో రకాల బిజినెస్లు ఉన్నాయి, ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు ఎన్నో రకాలుగా ముందటికి వెళ్ళచ్చు. ఈ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ బిజినెస్లు కానీ చేసుకొని
మీరు ముందటికెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్లెక్సీ డిజైనర్ కాకుండా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మీరు రన్ చేస్తున్నారుగా, ఎట్లా రన్ చేస్తున్నారు అసలు? నేను నా గురించి నేను పబ్లిక్కి ఇంటరాక్ట్ కావడానికి ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ని రాజు నరేష్ నిర్మల్ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా చాలు చేసిన ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. అంటే నేను ఇలా ఉండి కూడా నేను డైలీ ఏం చేసుకోగలుగుతా, ఎలా చేయగలుగుతా, అంటే నా గురించి నేను పబ్లిక్కి ఇంటరాక్ట్ కావడానికి అదొక మాధ్యమం, ఒక వేగా ఉపయోగపడుతుందని దాని యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. సో చూస్తున్నాం మనం, 2 చేతులు కోల్పోయినప్పటికీ కూడా తన ధైర్యాన్ని కోల్పోకుండా మనోధైర్యంతో ముందుకెళ్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. కష్టపడి పనిచేస్తే విజయం ఏదైనా సాధించవచ్చు అని యువతకు ఒక మెసేజ్, ఒక సందేశం అయితే ఇస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం తనకు ఆర్థిక సాయం అందిస్తే ఇంకా కష్టపడి ఏదైనా సొంత వృత్తిని చేపడతామని చెప్పేసి నరేష్ చెప్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో సాయిలు, బిగ్ టీవీ, నిర్మల్ జిల్లా నుంచి. For more videos like this, subscribe Big TV channel.